ఏహే ఏదైతే అదే అయ్యింది. ఈసారి సర్పంచ్ ఓట్లల్లో నిలబడేదే. అవసరమైతే అరెకరం అమ్మైనా రేపు మాపని కూడా దావత్లు ఇస్తా. ఓటుకు 2000 ఇస్తా. బరాబర్ పోటీ చేయాల్సిందే. సర్పంచ్ ఓట్లల్లో గెలవాల్సిందే సర్పంచ్ గారు అని పబ్లిక్ తోని పిలిపించుకోవాల్సిందే. ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చు ఊళ్ళల్లో చాలా మంది సర్పంచ్ కావాలని కోరుకున్నోళ్ళు. కానీ ఏపీలో సర్పంచ్ కావాలంటే ఓ కండిషన్ పెట్టిరు సర్కార్ వాళ్ళు. రాష్ట్రంలో జనాభాను పెంచేటి ఈగలం చేస్తుంది పోండ్రి ఏపీ సర్కారు. అందుకనే వచ్చేటి సర్పంచ్ ఎంపీటీసీ ఓట్లలో నిలబడేటోళ్లకు కండిషన్లు పెట్టిర్రు. సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఆఖరికి వార్డు నెంబర్ కావాలన్నా 2 పిల్లలు ఉండాల్సిందేనాట. అంటే ఇక 2 పిల్లలు ఉన్న ఆలు మొగలే పోటీ చేయాలన్నట్టు. ఇది మేమంటున్న ముచ్చట కాదు, కూర్దు ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెప్పిన ముచ్చటే. ఇది ఒకటే కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటి పథకాలు తీసుకోవాలన్నా 2 పిల్లలు ఉండాల్సిందేనాట. అంటే 2 పిల్లలు లేకుంటే ఇయ్యరు అన్నట్టే. రాను రాష్ట్రంలో జనాభా తగ్గుతుంది. ఇంతకు మునుపు 4-5 కనేటోళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఖర్చులోటి పెరుగుడుతోని పిల్లల్ని కనుడు కూడా తగ్గించేటాళ్లకు జనాభా కూడా తగ్గుకుంటూ వస్తున్నది. ఇట్లనే అయిందా అంటే 2051 కోటిన్నరకు వచ్చేటట్టున్నది ఏపీ జనాభా అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్న ముచ్చట. మరి గట్టినే ఉన్నది చూస్తుంటే. ఉప్పు కొందామన్నా రేట్లేనాయే, పప్పు కొందామన్నా పిలమేనాయే. పొల్లగాండ్లను ఘనంగానే సంబరమా, వాళ్ళ చదువులకని, శాస్త్రాలకని, బట్టలకని, పెద్ద అయినాక పెళ్లిళ్ళకని 1,000,000 ఖర్చులు. అందుకనే ఈ నడుమ చాలా మంది ఒక్కలు ముద్దు అంతకు మించి వద్దు అన్నట్టే చేస్తున్నారు. అట్లా జనాభా కూడా తగ్గుకుంటూ వచ్చుడుతోనే ఇగో ఇటువంటి తిరికాసు పెట్టిరు ఇప్పుడు ఏపీ సర్కారు వాళ్ళు. మరి అంతకు మునుపు 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఓట్లలో పోటీ చేయొద్దని చెప్పింది కూడా మీరే కదా సారు అని అడిగితే అప్పుడైతే అన్నాం, కానీ ఇప్పుడు అట్టేం లేదు, 2 బరాబర్ కనాల్సిందేని అంటున్నాడు సీఎం సారు. అంటే ఇక ఎట్టన్నా చేసి ఏపీలో జనాభాను పెంచే ఈగ్రం చేస్తుంది అన్నట్టు సర్కారు. మరి చూడాలే సీఎం సార్ మాటిని ఎంతమంది ఎక్కువ మంది పిల్లల్ని కంటారు అనేది. కానీ మొత్తానికైతే భలే తిలకాసు పెట్టి పోండ్రి ఓట్ల ముంగట.